ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆప్షన్ స్ట్రాటజీస్ తెలుగు. సో మనం ఈరోజు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, లాభాలు రావాలంటే చరిత్ర తెలుసుకోవాలి. ఆప్షన్ ట్రేడింగ్లో లాభాలు రావాలంటే మనం చరిత్ర తెలుసుకోవాలి. ఏం చరిత్ర తెలుసుకోవాలి అంటే, నేను మిమ్మల్ని ఈజిప్ట్ని పరిపాలించిన ఫారో చక్రవర్తుల చరిత్ర గురించో, పొన్నియన్ సెల్వన్ గురించో తెలుసుకోమని చెప్పట్లేదు. ఏ చరిత్ర తెలుసుకోవాలంటే, మనం ఏ స్టాక్ ఆప్షన్స్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ స్టాక్స్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంది, గత సంవత్సరం ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది, ఏ రోజు ఎలా మారినాయి, ఏ నెలకి ఎంత పర్సెంట్ పైకి వెళ్ళింది, ఎంత పర్సెంట్ కిందకు వచ్చింది, ఇట్లాంటి చరిత్ర కానీ తెలుసుకుంటే మనం ఆ స్టాక్ గురించి మనం ఆప్షన్ ట్రేడింగ్లో ఒక మంచి స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రాటజీని బట్టి మనం లాభాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ మస్ట్ నో ద పాస్ట్ టు అండర్స్టాండ్ ద ప్రజెంట్. మనకి పాస్ట్ తెలుసుకోకపోతే ప్రజెంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మూవ్ అవుతుంది అనేది మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి ఒక స్టాక్ యొక్క చరిత్ర అంటే, మనం ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో ఈ స్టాక్స్ యొక్క చరిత్ర అంతా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టైటాన్ కంపెనీ యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. టైటాన్ అని టైప్ చేస్తే మనకి టైటాన్ కంపెనీ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ NSEindia.comలో. అంటే ఇక్కడ మనకి చూపించేది ఏంటి, ఈరోజు ప్రైస్ ఏమైంది, ప్రీవియస్ క్లోజు, ఓపెన్, హై, లో, ఈరోజు డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ హిస్టారికల్ డేటా అని ఉంటుంది కదా, ఈ హిస్టారికల్ డేటాకి వెళ్తే మనం ఏ మంత్లో ఎట్లా మూవ్ అయింది అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి డేట్, సిరీస్, ఈక్విటీ, ఓపెన్, హై, లో, ప్రీవియస్ క్లోజు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, క్లోజు, VWAP, 52 వీక్ హై, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 ఇయర్ డేటా తెలుసుకోవాలనుకుంటే మనం ఇప్పుడు 2024లో 1 ఇయర్ పూర్తి కాలేదు కదా, కాబట్టి మనం 2023కి వెళ్దాం. 2023 జనవరి 1 నుంచి 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అసలు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఫిల్టర్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 29 డిసెంబర్ 2023 లాస్ట్ ట్రేడింగ్ జరిగిందనమాట ఆ సంవత్సరం. కాబట్టి దీంట్లో ఇక్కడ మనకి దీని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఆ సంవత్సరం ఏ రోజు ఓపెన్ ఎక్కడైంది, హై ఎంత అయింది, లో ఎంత అయింది, అంతకుముందు రోజు క్లోజ్ ఎక్కడుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇక్కడ ఉంది కదా, డౌన్లోడ్ బటన్, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది ఒక ఎక్సెల్ ఫైల్ రూపంలోకి వస్తుంది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డేటా ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎక్సెల్ గురించి అవగాహన లేకపోతే దీన్ని నేను ఇక్కడ ఏం చెప్తున్నానో దాన్ని మీరు ఫాలో అయిపోతే చాలు, మీకు ఎట్లా దీన్ని ఈ డేటాని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చాలా రకాల డేటా ఇచ్చారు. డేట్, సిరీస్, ఓపెన్, హై, లో, ప్రీవియస్ క్లోజ్, LTP, క్లోజ్, VWAP, 52 వీక్ హై, 52 వీక్ లో, వాల్యూమ్, వాల్యూ, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. దీంట్లో కొన్ని డేటా పాయింట్స్ మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా నేను డిలీట్ చేసేస్తాను, నాకు వీటితోటి పని లేదు. నాకు దేంతో ఎక్కువ పని అంటే, నేను దేని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, ఏ రోజు ఎంత మూవ్ అయింది ఈ టైటాన్ స్టాక్ అనేది నాకు తెలియాలి. దానికి నేనేం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 28 డిసెంబర్తో పోల్చుకుంటే 29 డిసెంబర్లో ఎంత మూవ్ అయింది అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు క్లోజ్ 29th క్లోజ్, ఇది 29th ఏ ప్రైస్కి క్లోజ్ అయింది, 28కి ఏ ప్రైస్కి క్లోజ్ అయింది చూస్తే మనకి నేనేం చేశాను, 29th క్లోజింగ్ ప్రైస్లో నుంచి 28th క్లోజింగ్ ప్రైస్ని తీసేశాను. అంటే ఏమైంది, మనకి -39.65 అని వచ్చింది. అంటే 29th డిసెంబర్ రోజు ఏం జరిగిందంటే స్టాక్ 39 రూపీస్ తగ్గిందనమాట.
ఈ 39 రూపీస్ తగ్గింది, ఎంత పర్సెంట్ తగ్గింది అంటే ఇంతకుముందు ప్రైస్తో పోల్చుకుంటే నాకు పర్సెంటేజ్ కావాలి, యాక్చువల్గా వాల్యూ వద్దు. కాబట్టి ఎంత పర్సెంటేజ్ తగ్గింది అంటే ఈ 28తో పోల్చుకుంటే 29th రోజు ఎంత పర్సెంట్ తగ్గింది, -1.07 అని వచ్చింది. అంటే 1.07% తగ్గిందనమాట. ఇప్పుడు నేనేం చేశాను, అదే ఫార్ములాని మిగతా అన్ని డేస్కి యూజ్ చేశాను అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి, 27th రోజు 3689.25కు క్లోజ్ అయింది. తర్వాత 28th రోజు 3715.10కి క్లోజ్ అయింది. అంటే పెరిగింది కదా, 27తో పోల్చుకుంటే 28th పెరిగింది. కాబట్టి ఎంత పర్సెంట్ పెరిగింది, 0.7% పెరిగింది. అదేవిధంగా 27th రోజు 0.89% పెరిగింది, 26th రోజు 0.81 పెరిగింది, 29nd రోజు అంటే ఇక్కడ మనకి 25th క్రిస్మస్ ఇట్లా ఈ గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది 4 days దాకా. ఆ తర్వాత 22nd అక్కడ సాటర్డే సండే కూడా వచ్చి ఉంటాయి, అందుకనే 4 days గ్యాప్ వచ్చింది. 22nd 1.32% పెరిగింది, 20th రోజు చూడండి 1.56% పడింది. కాబట్టి ఈ విధంగా మనకి ప్రతిరోజు ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది అనే విషయాల్ని మనం కనిపెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఆప్షన్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం షార్ట్ స్ట్రాంగిల్ చేస్తున్నాం. షార్ట్ స్ట్రాంగిల్ అంటే అది ఇప్పుడుండే వాల్యూ నుంచి ఎంత పర్సెంటేజ్ వరకు పైకి పోవచ్చు, ఎంత పర్సెంటేజ్ వరకు కిందికి పోవచ్చు అనే ఒక ఐడియా మనకు ఉండాలి. దీనికి మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి, దీనికి ఇది ఒక ఎక్సెల్ బేస్డ్ చార్ట్ అన్నమాట. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఎక్సెల్ గురించి అంతగా అవగాహన లేకపోతే నేను ఏం చేస్తున్నానో ప్రాసెస్ అదే ఫాలో అయిపోతే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు పైన ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఈ ఇన్సర్ట్లోకి వెళ్తే పివట్ టేబుల్ అని ఉంటుంది, ఫ్రమ్ టేబుల్ రేంజ్. ఇప్పుడు నేను ఈ రేంజ్ని తీసుకోవాలి, దీనికి కాలం నేమ్ ఏం లేదు కాబట్టి దీనికి పర్సెంటేజ్ అని ఇస్తాను. అప్పుడు నేను పివట్ టేబుల్లో ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని అంటే అది మొత్తం ఈ టేబుల్ని అంతా సెలెక్ట్ చేసుకుంది. ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాలమ్స్ అక్కడ ఇంతకుముందు షీట్లో ఏమేమి వచ్చాయో అవన్నీ వస్తాయన్నమాట. నాకేం కావాలి అంటే నెలకి ఎంత మారింది అనేది కావాలి. ఎందుకంటే మనం ఆప్షన్ స్ట్రాటజీ చేసేటప్పుడు ఒక ఎక్స్పైరీ మంత్కి చేస్తాం, ఒక్కొక్క రోజుకి కాదు. కాబట్టి మనకి నెలకి ఎంతకి మారింది అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డేట్ ఇక్కడ ఉంది, డేట్ ఏమో నాకు రోస్ లాగా రావాలి. తర్వాత పర్సంటేజ్ మొత్తం కలిపేయాలి, అంటే నాకు పర్సంటేజ్ ఆ మంత్కి పర్సంటేజ్ వాల్యూని కలిపి రావాలి, అంటే మొత్తం కూడేసేయాలన్నమాట. ఇప్పుడు సమ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఇది అయిందంట. ఇప్పుడు ఇక్కడ జనవరికి వాల్యూ రాలేదు, ఎందుకంటే మనం జనవరి 1 నుంచి తీసుకున్నాం, కానీ జనవరి 2 ఫస్ట్ ట్రేడింగ్ జరిగిన రోజు, అంతకుముందు వాల్యూ లేదు కదా, అందుకని అక్కడ 0 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాల్యూ ఏం రాలేదని వచ్చింది, కానీ నేను మనకి ఎగ్జాంపుల్ కోసం 0 అని పెడతాను. అప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే డేటాని మనకి మొత్తం ఆ వాల్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు చూస్తే మనకి 2023లో జనవరిలో 7.5% పడింది, ఫిబ్రవరిలో 0.12% పెరిగింది, మార్చిలో 5.93% పెరిగింది, ఏప్రిల్లో, మేలో, జూన్లో కూడా పెరిగింది. తర్వాత జూలైలో 1.32% పడింది, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో చూడండి 9.12% పెరిగింది, డిసెంబర్లో 5% పెరిగింది. ఈ విధంగా మనకి 1-2 నెలల్లో మాత్రమే, అంటే 2 నెలల్లో మాత్రమే, జనవరి, జూలైలో మాత్రమే టైటాన్ స్టాకు పడింది. మనం చూసుకుంటే మిగతా అన్ని నెలల్లో కూడా టైటాన్ స్టాకు పెరిగిందనమాట, మొత్తం నెలకి చూసుకుంటే. ఇప్పుడు మన స్ట్రాటజీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి, మ్యాక్సిమం ఎంత పెరిగింది, 9.12% పెరిగింది ఒక సంవత్సరంలో. మ్యాక్సిమం ఎంత పడింది, 7.5% పడింది. అంటే రేంజ్ ఎట్లా ఉంది, ఇప్పుడుండే ప్రైస్ కంటే కూడా
7.5% కిందకి పోలేదు, 9% కంటే పైకి పోలేదన్నమాట. కాబట్టి మనం ఆ రేంజ్లో మనం షార్ట్ స్ట్రాడిల్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే మనం మా చేసిన స్టాక్ ప్రైస్, ఆ స్టాక్ ఆప్షన్స్ నుంచి మనం లాభాలను తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే నేను చెప్పేది, లాభాలు రావాలంటే మనం చరిత్ర తెలుసుకోవాలి అని. ఇప్పుడు మనం ఇప్పుడు చేసింది 2023ది. ఇదే విధంగా గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అని తెలుసుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అని తెలుసుకుంటే మనకి అసలు ఈ స్టాక్ ఎలాంటి టైంలో ఎలా మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. గత 10 సంవత్సరాల్లో చాలా విషయాలు జరిగాయి కదా. 2014లో కొత్త గవర్నమెంట్ వచ్చింది, 2019లో అదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది. తర్వాత కొన్ని మంచి బడ్జెట్స్ వచ్చాయి, కొన్ని ప్రజలు మెచ్చని బడ్జెట్లు వచ్చాయి. ఆ టైంలో స్టాకులు పడిపోయాయి. 2020లో కోవిడ్ వల్ల మార్కెట్ క్రాష్ అయింది. ఇట్లా చాలా విషయాలు జరిగాయి మనకి. డిమానిటైజేషన్ జరిగింది, చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్లు మారాయి. కాబట్టి మనం ఈ 10 సంవత్సరాలలో చాలా ఎత్తుపల్లాలు చూసాం. కాబట్టి నేను ఇక్కడ అన్ని సంవత్సరాల డేటా తీసుకొని ఆ సంవత్సరాల్లో ఆయా నెలల్లో ఎంత పర్సెంట్ పెరిగింది, ఎంత పర్సెంట్ తగ్గింది అనేది టేబుల్ తయారు చేశాను. ఈ టేబుల్ని బట్టి మనకేం అర్థం అవుద్దంటే, ఇక్కడ చూడండి, 2014లో మేలో 20% పెరిగింది. ఇప్పుడు 10% కంటే పెరగడము తగ్గడము జరిగిన వాటిని నేను హైలైట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 13% పెరిగింది మేలో, 20%, జూన్లో 13% పెరిగింది. అంటే మేలో జూన్లో ఏం జరిగింది, 2014లో కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, అప్పుడు మార్కెట్లు బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి. సెప్టెంబర్లో మళ్ళీ 12%, అంటే 10% కంటే ఎక్కువ ఉండే వాటిని నేను హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు 2015లో 12% పెరిగింది జనవరిలో. ఇక్కడ చూస్తే జూలైలో 12% తగ్గింది. ఓకే, నెక్స్ట్ 2016లో ఫిబ్రవరిలో 13% పడింది. తర్వాత జూన్లో 12% పెరిగింది, నవంబర్లో 16% పడింది. ఓకే, నెక్స్ట్ 2017లో ఫిబ్రవరిలో 19% పెరిగింది, తర్వాత జూన్లో 11% పెరిగింది. ఓకే, తర్వాత నవంబర్లో 27%, హ్యూజ్ 27% పెరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకుంటే 2018లో మార్చ్లో 14%, తర్వాత అంతే. ఇక్కడ 2018లో 10% కంటే అబవ్ ఉండేది ఏం లేదు. తర్వాత 2019లో 10.88, 22.34 మైనస్, తర్వాత -13.16, 14.95, 10 కంటే అబవ్ ఉండే వాటిని మాత్రమే హైలైట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 2020లో 27.26. మీకేం జరిగిందో తెలుసు కదా, 2020 మార్చిలో 14.38, 10.48, 11, 10.75. ఓకే, నెక్స్ట్ 2022లో వరుసగా 2 నెలల్లో దాదాపు 30% పెరిగింది. 2023లో 10% అబోవ్ ఏం లేదు. 2024లో మేలో ఇప్పుడు బాగా పడింది స్టాక్. కాబట్టి ఇప్పుడు నేను హైలైట్ చేశాను చూడండి, ఇక్కడ అన్ని చూస్తే మనం 10% కంటే ఎక్కువ ఉండేవి హైలైట్ చేశాను. ఓకే, 13, 12, 16, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా ఉంది 10 ఒకటి, తర్వాత 14. ఓకే, ఇలా మనం అన్ని హైలైట్ చేస్తే ఎన్ని నెలలలో ఇది 10% కంటే పెరగడం కానీ 10% కంటే తగ్గడం కానీ జరిగింది అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని నెలల్ని మనం హైలైట్ చేసాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. టోటల్గా మనం 26 months 10% కంటే ఎక్కువ వచ్చిందనమాట. ఇప్పుడు 10% కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు చూస్తే
26 months 10% కంటే ఎక్కువ వచ్చింది. అసలు ఎన్ని నెలలు ఉన్నాయి మొత్తంగా చూస్తే మనం 125 నెలలు ఉన్నాయి. మొత్తం 125 నెలల్లో 26 నెలల్లో మాత్రమే 10% కంటే తక్కువ కానీ ఎక్కువ కానీ పెరగడం మొదలైంది, పెరిగింది అది. కాబట్టి ఇది 26 అనేది ఎంత పర్సెంట్ 125లో అంటే చూస్తే మనం 20%. అంటే 20% ఆఫ్ ద టైమ్స్ మనకి అది 10% కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ మూవ్ కావచ్చు. మిగతా 80% ఆఫ్ ద టైమ్స్ అంటే మిగతా 80% నెలలలో టైటాన్ స్టాక్ 10% రేంజ్లోనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనకి 3500 ఉందనుకోండి టైటాన్ స్టాక్ వాల్యూ. ఇప్పుడు టైటాన్ వాల్యూ 3500 ఉందనుకోండి, 3500 దీంట్లో 10% అంటే ఎంత? 3500లో 3500 మైనస్ 350, ఇది 3150 లోయర్ సైడ్. తర్వాత 3500 ప్లస్ 350 3850 అప్పర్ సైడ్. ఓకే, అంటే మనకి అర్థమయ్యేది ఏంటి? 3500 దగ్గర ఉన్నప్పుడు స్టాక్ 3150 కంటే కిందకి పోకపోవచ్చు 80% ఆఫ్ ద టైము. అదే 80% ఆఫ్ ద టైము 3850 అబవ్ కంటే పోకపోవచ్చు అనమాట. కాబట్టి మనం ఏం చేయొచ్చు? మనకి ఇప్పుడు అర్థమైంది, ఈ నెలలన్నిటిలో మనం 125 నెలల డేటాని, అంటే దాదాపు 11 సంవత్సరాలు 10.5 సంవత్సరం డేటాని మనం అనలైజ్ చేసి మనకు అర్థం చేసుకున్నది ఏంటంటే 20% నెలలలో మాత్రమే టైటాన్ స్టాక్ 10% కంటే అబవ్ కానీ 10% కంటే డౌన్ కానీ వెళ్ళింది. మిగతా 50% నెలలలో అది 10% లోపలే ఉంటుంది దాని రేంజ్. కాబట్టి మనం ఇప్పుడు 3500 ఉన్న ప్రైస్ ఉన్న టైటాన్ స్టాక్లో ఇప్పుడు 3150 పుట్ని 3850 కాల్ని సెల్ చేసామనుకోండి బిగినింగ్ ఆఫ్ ద మంత్, అప్పుడు మనకి ఏమవుతుంది? మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ 80% ఉంటాయి అన్నమాట. అంటే మనం ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ 80% ఉంటాయి. కానీ మనకి తెలుసు, నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి. మనం 80% ఛాన్సెస్ ఉన్నాయని కామ్గా ఉండకూడదు. మనం ఎంత స్టాప్ లాస్ అయితే అనుకుంటున్నావో ఆ స్టాప్ లాస్ని సిస్టంలో పెట్టాలి. అప్పుడు ఒకవేళ మనం అనుకోని కారణాల వల్ల ఏదైనా స్టాక్ 10% కంటే అబవ్ కానీ 10% బిలో కానీ మూవ్ అయితే అప్పుడు మనం తక్కువ నష్టంతో ఎగ్జిట్ అయిపోతాం అనమాట. కాబట్టి మనం ఈ హిస్టరీ టైటాన్ స్టాక్ యొక్క హిస్టారికల్ డేటాని అనలైజ్ చేసి మనం తెలుసుకున్నది ఏంటంటే 80% ఆఫ్ ద టైమ్స్ టైటాన్ స్టాక్ 10% కంటే అబవ్ కానీ 10% బిలో కానీ వెళ్ళదు అని. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఓకే, మనకు అర్థమైంది దీని రేంజ్ ఎంత ఉంది అని మనకి దీన్ని బట్టి అర్థమైంది. కాబట్టి మనం ఇప్పుడు స్ట్రాటజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మీకందరికీ ఇప్పుడు అందరూ చాలామంది జెరోదా అకౌంట్ వాడుతున్నారు. ఈ జెరోదా అకౌంట్ వాడే వాళ్ళకందరికీ కూడా సెన్సిబుల్ అనే ఒక ఆప్షన్ ప్లాట్ఫామ్, ఆప్షన్ ట్రేడింగ్ ఆప్షన్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకునే ప్లాట్ఫామ్ ఫ్రీగానే ఇస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే ఈ సెన్సిబుల్లో అనలైజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ చైన్లో మనం ఈ ఆప్షన్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి ఒక పర్టికులర్ స్టాక్కి, వాటి ప్రతి స్ట్రైక్ ప్రైస్కి పుట్ వాల్యూ ఎంత ఉంది, కాల్ వాల్యూ ఎంత ఉంది, తర్వాత వాటి ఐవిపి ఎంత ఉంది. నేను ఇంతకుముందు వీడియోలోనే ఐవిపి అంటే ఏంటి అనేది కూడా చెప్పాను. తర్వాత విక్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడకపోతే అది చూడండి, మీకు బాగా అర్థం అవుతాయి. తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవి కూడా తెలుస్తాయి మనకి. ఆప్షన్ గ్రీక్స్ డెల్టా ఎంత ఉంది, తీటా ఎంత ఉంది, వేగా ఎంత ఉంది, గామా ఎంత ఉంది. ప్రతి స్ట్రైక్ ప్రైస్కి మనకి వాటి వాల్యూస్ కూడా ఈ ఆప్షన్ చైన్ నుంచి తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా 3360 ఉంది. 3360 నుంచి 10% అంటే మనకి 3360 మైనస్ 336 అంటే దాదాపుగా
3000 అని అనమాట. అంటే మనం 3000 కానీ సెల్ చేస్తే 3000 ఆప్షన్ కానీ సెల్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ 80% ఉంటాయి. కానీ ఇంకా మనం 18థ్కి వచ్చేసాము. 18థ్ ఇంకెన్ని రోజులు ఉంది? ఇక ఈ వారంలో 5 రోజులు, తర్వాత ఒక 4 రోజులు, మొత్తం 9 రోజులే ఉంది. నేను ఈ ఆప్షన్ ప్రైసెస్ 10% కంటే మూవ్ కావు అని చెప్పేది మొత్తం నెలకి. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఈ సెన్సిబుల్లో స్ట్రాటజీ విజార్డ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. గివ్ ఏ టార్గెట్ అండ్ గెట్ ద బెస్ట్ ట్రేడ్స్ ఫర్ యువర్ టార్గెట్. ఈ స్ట్రాటజీ విజార్డ్లోకి వెళ్తే మనం ఏమనుకుంటున్నాం ఆ స్టాక్ గురించి అనేది ఇవ్వచ్చు. ఇస్తే అదే స్ట్రాటజీస్ని బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటాన్ చెప్పాను కదా, ఈ టైటాన్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రిడిక్షన్ మనది ఏంటి, మనం ఏమనుకుంటున్నాం టైటాన్ స్టాక్ గురించి, అబోవా, బిట్వీనా, బిలోనా అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. బిట్వీన్ సెలెక్ట్ చేసుకుంటే మనం 2 ఇవ్వాలి. లోయర్ బౌండ్ నేను ఇక్కడే చెప్పాను మీకు, ఇక్కడ చెప్పినట్టు 10% అబోవ్ కానీ 10% బిలో కానీ ఇచ్చుకోవచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3360 ఉంది. ఇప్పుడు నేను 3100 లోయర్ బౌండ్, తర్వాత 3600 అప్పర్ బౌండ్ ఇచ్చాను అనుకోండి. ఎందుకంటే ఇంకా 9 రోజులే ఉంది కాబట్టి ఇది ఇచ్చాను నేను. 3100, 3600 ఇస్తే ఇది ఏం స్ట్రాటజీ సెలెక్ట్ చేయలేదు. ఓకే, 3200, 3500 ఇచ్చాను అనుకోండి. ఓకే, అప్పుడు ఇది ఒక 3 స్ట్రాటజీస్ని చూపిస్తుంది అనమాట. ఏంటి 3 స్ట్రాటజీస్ అంటే, ఒకటి షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ, ఒకటి సెల్ స్ట్రాటజీ అంటే నేకెడ్ సెల్ అనమాట. ఇది కూడా సెల్ స్ట్రాటజీ. ఏం సెల్ చేయొచ్చు అంటున్నారు, వాటి స్ట్రాటజీ ఏంటి, ప్రాఫిట్ ఎంత వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏంటి, అప్రాక్సిమేట్ క్యాపిటల్ ఎంత కావాలి, ఈ 12 డేస్లో ఎంత రిటర్న్స్ వస్తాయి, తర్వాత ఏ ట్రేడ్లో ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకుంటే మనం 3% రిటర్న్స్ వస్తాయంట. మనం పెట్టే క్యాపిటల్లో అప్రాక్సిమేట్ క్యాపిటల్ 90,000 కావాలి. ఈ ట్రేడ్ని మనం ఎక్స్పాండ్ చేసి చూస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 84%. అంటే 3500 కాల్ని సెల్ చేయాలంట. అప్పుడు మనకి 84% ప్రాఫిట్ వస్తుందంట. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత రావచ్చు అంటే 2669 రావచ్చు అంట. అన్లిమిటెడ్ లాస్ ఉంది దీంట్లో. అదే ఇప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుంటే దీంట్లో చూస్తే దీనికి అంటే ఏం సెల్ చేయమంటున్నారు, 3200 పుట్, 3500 కాలు 2 సెల్ చేయమంటున్నారు. ఇట్లా సెల్ చేయడానికి మనకి ఎంత కావాలంటే క్యాపిటల్ 1.59 lakhs. దీంట్లో మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 4209 ప్రాఫిట్ వస్తుంది. అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 75% వస్తుంది. కాబట్టి మనకి రిటర్న్స్ తగ్గే కొంది, ఇక్కడ 12 days రిటర్న్స్ తగ్గే కొంది మన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు 2.6% రిటర్న్స్ ఉన్నప్పుడు 75% ఉంది ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. అంటే మనకి లాభం వచ్చే ఛాన్స్ 75%. ఇక్కడ 3% ఉన్నప్పుడు 84% ఉంది. ఇక్కడ 1.57% వస్తుందంట. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉందంటే 89% ఉంది. కాబట్టి మనం ఇది ప్రతి ఒక్కరికి మారిపోతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు నాకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా చాలే, సేఫ్ గేమ్ ఆడదాం అనుకునే వాళ్ళు తక్కువ ప్రాఫిట్ చూసుకోవచ్చు ఫస్ట్ కొన్ని ట్రేడ్స్ అలవాటు అయ్యేంత వరకు. ఆ విధంగా మీరు స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని సెన్సిబుల్ని యూజ్ చేసి ట్రేడ్స్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం హిస్టారికల్ డేటాని అనలైజ్ చేసి 10 years డేటాని అనలైజ్ చేసి ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఏ నెలల్లో ఎలా మూవ్ అయింది, మనం ఏ ట్రేడ్స్ తీసుకుంటే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటున్నాం. కానీ అన్ని నెలల్లోనూ మనం అనుకున్నట్టుగా జరగదు కదా. అప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనం దాన్ని ఎగ్జిట్ అయిపోవాలి, నెక్స్ట్ ట్రేడ్ని తీసుకోవాలి. ఇంతకుముందు వీడియోల్లో స్టాప్ లాస్ని ఎలా పెట్టుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలనేది నా ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. ఓకే,
కాబట్టి మనం హిస్టారికల్ డేటాని తెలుసుకుంటే మనకి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ హిస్టారికల్ డేటాని బట్టి మనం ఈ సెన్సిబుల్ని యూజ్ చేసి మనం స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు జీరోదా లేదు, ఈ సెన్సిబుల్ని ఫ్రీగా యాక్సెస్ చేయలేము అనుకున్నా కానీ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు నెల మొదట్లో టైటాన్ ప్రైస్ ఎంత ఉంది, 3500 లేకపోతే 3600 3200 ఎంతో కొంత ప్రతి నెల మొదట్లో ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత, ఇంతకుముందు నెల ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, దానికంటే 10% కింద పుట్, దానికంటే 10% అబోవ్ కాల్ సెల్ చేస్తా పోండి. ప్రతి నెల అది చేయండి. స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ఫాలో కాండి. 1 సంవత్సరం అయ్యేటప్పటికి మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొద్దిగా లాభం కూడా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకా ట్రేడ్స్ని పెంచుకుంటూ పోతూ ఉండొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు బిల్డ్ చేయొచ్చు మీ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ని. ఓకే, కాబట్టి మీకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.